దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడు తెలుసా? స్వతంత్రుడుగా చేశాడు. దేవుడు బానిసగా చేయలేదు. దేవుడు మనిషి యొక్క కీ అన్నది, రిమోట్ అన్నది ఆయన చేతిలో పెట్టుకున్నాడా? టీవీ రిమోట్ పట్టుకున్నట్టు నువ్వు నీ రిమోట్ దేవుడు ఆయన చేతిలో పెట్టుకున్నాడా? ఒకవేళ నిజంగానండి ఆదాము అవ్వలను చేసిన తర్వాత రిమోట్ ఒకవేళ దేవుడు చేతిలో పెట్టుకుంటే అసలు అవ్వ పండు తెంపేటప్పుడు రిమోట్ నొక్కేవాడు, అయిపోయేది. ఎందుకు నొక్కలేదు? రిమోట్ కూడా అలాగే ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఏంటి? స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేయటం అంటే ఎవరు స్వతంత్రులు? ఎవరు? మంచి చెడు రెండు చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నవాన్ని స్వతంత్రుడు అంటారు. ఇప్పుడు జైల్లో పెట్టేస్తే అటు స్వతంత్రుడా? కాదు. మనం స్వతంత్రులం. ఎంత స్వతంత్రం ఉందంటే కరెంట్ కూడా పట్టుకోవచ్చు. నువ్వు నీకు ఆ స్వతంత్రం ఉందా? లేదా? ఉంది. ట్రైన్ కింద పడిపోవచ్చు. నీకు స్వతంత్రం ఉందా? ఉంది. లారీ కింద పడిపోవచ్చు. ఉందా? ఉంది. పురుగుల మందు కూడా తాగొచ్చు. నీకు స్వేచ్ఛ ఉంది. గొడవ పడవచ్చు. ఉంది. ఒకరిని కొట్టొచ్చు, చంపొచ్చు. స్వతంత్రత ఉందా? ఉంది. కానీ బైబిల్ ఏమన్నాడు? మీ స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియలకు మీరు హేతువు చేసుకోకూడదు. కండిషన్ పెట్టాడు కదా. దేవుడు మొదటి మనిషిగా ఆదామును చేసినప్పుడు దేవుడు స్వతంత్రుడుగా చేశాడు. అవ్వను స్వతంత్రురాలుగానే చేశాడు. ఈ రోజుకు మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అటువంటిప్పుడు స్వేచ్ఛను నీ చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ ఆయన రాయడం ఏంటి? మళ్ళీ ఇది నా రాత ఇంతేలేండి, నా తల రాతండి, ఏదో జరిగిపోయిందండి, ఇక నా బతుకు ఇంతే అని దేవుణ్ణి ఎందుకు నిందితుడిగా చేస్తారు ఇందులో?